నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతాడంటే అన్నిటికంటే పైన పెడతాడు. అది దీవించబడి పెద్దదవుతుంటే కిందంటనే అంట, హలో మేము నీకంటే సీనియర్లో, అందుకే నువ్వు అక్కడే ఉన్నావు. ఏడన్నా కిందే ఉండు, నువ్వు సీనియర్ కదా, వచ్చిన వాళ్ళు రానివి కదా, వచ్చిన వాళ్ళు రాకుండా చేస్తావు, అటు వాళ్ళు రానివి ఇటు వాళ్ళని రానివి, అడ్డుపడ్డవి కదా, నువ్వు ఆడే ఉండమ్మా, నీకంటే సీనియర్ కాబట్టి ఆడే ఉండు. సీనియర్లు కాదు ఇక్కడ కావాల్సింది, లేత మొక్కలు కావాలి దేవుడికి. ఆమె మా ఇంట్లో లేత మొక్క ఎవరు? నేను అనుకో. నీ ఇంట్లో లేత మొక్క ఎవరు? నువ్వు అనుకో. నేను తీసుకొచ్చి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ నీ కింద ఉండేటట్టుగా, అందరికి పైగా నువ్వు ఉండేటట్టుగా దానిని ప్రారంభించబోతున్నాడు. చప్పట్లు కొట్టలు గట్టిగా. ఆమె లేత మొక్కని తెచ్చుకుని వెళ్ళి పైన పెడితే అది శాఖలుగా అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఘనమైన చెట్టు అని నువ్వు అనుకుంటే నువ్వు ఘనహీనురాలు అయిపోతావు. నేను ఇందాక మాట వాక్యం చెప్పేట సాక్షి చెప్పేటప్పుడు దరిద్రుడిని అన్నాం కదా. మీరు ఎందుకయ్యా దరిద్రుడు అంటావు, దిక్కులేనాడు అంటావు అంటే, నేను నిజంగా దరిద్రుడిని, నేను ఘనుణ్ణి కాదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు, నీ డిగ్నిటీ, నీ చదువు, నీ సంస్కారం. నేను రాత్రి మొన్నాడు వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఘనమైన వాడిని దేవుడు వాడుకోడు, ఘనహీనులను వాడుకుంటాడు, దిక్కులేని వాడిని వాడుకుంటాడు, వెర్రి వాడిని వాడుకుంటాడు. లేత మొక్కలను వాడుకుంటాడు. ఆయన లేత కొమ్మ కావాలి, ఆయన కొమ్మలో నుంచి మొక్కను తీసాడు. అదే కొమ్మలోంచి మళ్ళీ మొక్కను తీసాడు, తీసి వాడుకుంటున్నాడు. ఎక్కడికి వాడు తెలుసా? అందరికంటే పైన పెట్టాడు. ఇప్పుడు నువ్వు పైకి ఎందుకు పోవట్లేదు చెప్పనా? పైన ఎందుకు ఉండట్లేదు చెప్పనా? పైన ఎందుకు ఉండట్లేదు చెప్పనా? నీకు లేత లేదు, ఏమి లేదు, ముదిరింది. నీ బెండకాయ ముదిరినట్టు ముదిరిపోయావు, నీ స్వభావం ముదిరిపోయింది, నీ ఆత్మీయత ఏమైంది, ముదిరిపోయావు. అందుకే నువ్వు అభివృద్ధికి రావట్లా, పైనకి వెళ్ళట్లా, ఇక్కడే ఉంటున్నావు. రూల్స్ మాట్లాడతావు, రెగ్యులేషన్స్ మాట్లాడతావు, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ అది ఎలా ఉంటాయంటే ముద్రిపోయిన టైప్ అయిపోయినాయి. అందుకే నువ్వు ఇక్కడే ఉంటున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఒక మాట చూపిస్తాను, ఆ కింద చదవండి అయ్యా. కిందకు వస్తే అక్కడ అంటాడు, దాన్ని కొమ్మలు పక్షులు నీడ దాగును. కాదు నాన్న, 24వ వచనంలో, మరి యెహోవాకు నేనే ఘనమైన చెట్టుని నీచమైనదే గాను, నీచమైన చెట్టుని ఘనమైనది గాను చేయవాడనని, పచ్చని చెట్టు ఎండిపోనట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడునని భూమి యందు సకల చెట్లకు తెలియబడును. యెహోవాకు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చేదను. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆ మాట అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను చర్చిలో హైలైట్, నేను కొంచెం జనాలందరూ నాకు చూస్తున్నారు, నేను పర్వాలేదంటే ఘనమైన నీకేమైపోయింది తెలుసా? ఘనహీనత వచ్చేసింది. నిన్ను పొగిడే వాళ్ళే వేస్ట్ క్యాండిడేట్ అంటారు. నువ్వు గొప్పవాడు అన్న వాళ్ళు ఏమవుతారు? వేస్ట్ అంటారు, నిన్నే వేస్ట్ అంటారు. నేను చెప్తున్నా ఈ మాట, వేస్ట్ అంటారు. నువ్వు ఏం కోరుకున్నావు? చర్చిలో గొప్పతనం కోరుకున్నావు. గొప్ప వాళ్ళందరూ కూడా హీనులు దేవుడి దృష్టిలో. తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. నేనెంత, నా స్థితి ఎంత అనుకుని తగ్గించుకుంటారు. చూసారా? మందిరాల్లో, పరిచర్యలో, షాపులు తీయటంలో, దైవజనుని మాట చెప్పడంలో వణుకుతారు. చూసారా? భయపడతారు. చూసారా? వాళ్ళని దేవుడు ఘనంగా వాడుకుంటాడు. ఎక్కడ వాడుకుంటాడు? ఘనంగా వాడుకుంటాడు. ఘనమైన సేవ, ఘనమైన స్థితి, అందరూ నీ దగ్గరకు వచ్చి నీ కింద ఉండేటట్టుగా ఎత్తైన స్థలంలో పెడతాడు దేవుడు. అని పెట్టాలనుకున్నాడు. ఈరోజు ఎవరో మీలో ఎవరున్నారో నాకు తెలియదు. ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతుందో కూడా నాకు తెలియట్లా. నాకు ఆత్మ నాది అంటుంది, మీలో ఎవరినో దేవుడు లేపాలనుకుంటున్నాడు. అంటే ఘనమైన వారికి చేయాలనుకుంటున్నాడు. అయితే ఘనమైన స్థితిని కోరుకోవాలనుకుంటే నువ్వు మొదట ఏమవ్వాలి? లేత మొక్క అయిపోవాలి. ముదిరకూడదు. నువ్వు
పాస్టర్ గారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకటిస్తుంటే రూల్స్ జ్ఞానం తెలివి మాట్లాడేవాడు ఎవడు బాగుపడాలి. నేను చాలా మందిని చూస్తున్నాను, ఎంతో దైవజనులు సేవ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర పరిచర్లు ఉండే వాళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్లో గొప్ప వాళ్ళే పాస్టర్ గారి దగ్గర పరిచయం చేసేవాళ్ళు. నేను ఒకసారి అడిగాను, బ్రదర్ నీకు ఏమి ఇక్కడికి వచ్చావంటే, బ్రదర్ ఐఎమ్ ఐపీఎస్ ఆఫీసర్ని, మరి ఇక్కడ ఎందుకు బాత్రూమ్ కడుగుతున్నావు చర్చిలో అన్నాను. నేను ఎంత గనున్నో ఇక్కడ అంతగా పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయం నేను చేయబట్టి దేవుడు నాకు ఉన్నతమైన రేంజ్ ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక్కడ ఘనత లేనిది దేవుడు బయట కనపరుస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఘనత కోరుకుంటే బయట నీకు ఘనత ఉండదు. అది పరిచయంలో ఉన్న రహస్యం. చాలా మందికి తెలియదు. సేవకుడిని సేవకురాలు ఎడదొస్తారంటే, పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కానుకిస్తాడు, తీసుకు వెళ్ళిపోతాడు, అంతవరకేగా. అది నీ మనసు తలంపది, నా తలంపది కాదు, నా దేవుని తలంపది కాదు. ఏమిటి అంటే, నువ్వు ఘనపరచబడాలి అనంటే, నువ్వు ఘనంగా ఎదగాలంటే, పైన కొమ్మల కంటే పైన ఉండాలంటే మొదట ఏమవ్వాలి? విరగాలి. చెప్పనేమవ్వాలి? విరగాలి. నువ్వు విరగాలి. ఇరిస్తేనే పైకి వెళ్తావు, విరగపోతేనే అక్కడే ఉంటావు. ఇప్పుడు పైన అంటుంది చెట్టు చూసి అంటుంది, కింద ఉన్న కొమ్మలు అంటుంది, చెట్టు అంటుంది, ఏమైనా నువ్వు పైకి ఎందుకు వెళ్ళావే అంటే, నేను దేవుని తీసుకెళ్ళాడు, నన్ను ఆయన తీసుకెళ్ళిపోయాడు, అని పెట్టాడు. నాకేం తెలుసు? నేను ఆయన చూస్తున్నాను అంతే. నాకు ఆయనే కావాలి, నాకు ఆయనే చూస్తాను, నాకు ఎవరు అవసరం లేదు అంటుంటే, ఉమే పెద్దక్క, అందుకే నువ్వు పైకి వెళ్ళిపోయా. నువ్వు ఎవరు చూడలేదు కాబట్టి, నీ చదువును చూసుకోలేదు కాబట్టి, నీ అన్నం చూసుకోలేదు కాబట్టి, నీ ఎటికెట్ని చూసుకోలేదు కాబట్టి దేవుడు నిన్ను పైన పెట్టాడమ్మా, పైన పెట్టాడు. పైన ఉండే వాళ్ళు ఎవరైనా సరే, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, పైన ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఏమి చూసుకోకూడదు. వాళ్ళు చూడరు ఏమి, పైకి 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 పైకి. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమే ఉంటాయి. పైకి వెళ్ళాలంటే నువ్వు లేత కొమ్మగా మారాలి, మందిరంలో లేత కొమ్మగా మారాలి. దావీదు అంటాడు, నేను మిన్నలిని, నేను పురుగుని అంటాడు. దావీదు మిన్నెల్లా? నిజంగా కాదుగా. పురుగా? కాదు కదా, రాజు. మరి ఎందుకు అంత తగ్గించుకున్నాడు? యోహాను భక్తుడు అంటాడు, దైవజనుడు యోహాను గారు అంటాడు, నీ కింద దుమ్ము ఉంది కదా, దుమ్ము తాకుటకు కూడా నీ యోగ్యుడను కాను అంటాడు. ఎందుకు తగ్గించుకున్నాడు అనంటే, మనం పర్వతముల పైన ఉండాలి అనుకుంటే, ఎక్కడమ్మా? కొండల పైన ఉండాలనుకుంటే, అందరికంటే ఎత్తైన స్థానంలో ఉండాలనుకుంటే, నిన్ను నాటాలనుకుంటే, నేను చెప్తున్నాను, లేత కొమ్మగా మారిపో. ముదిరిన కొమ్మ బ్రతుకు తీసే. ముదిరితనం వద్దు నీకు. ఇక ముదురు మనసు ఉంటే, ముదురు తలంపులు ఉంటే, ముద్రిపోయినవే నువ్వు సేవలో సంఘంలో ముదిరిపోయి ఎప్పటి నుంచో వస్తున్నా ముద్రిగా ఉంటే నువ్వు ఆడే ఉంటావు. ఇక నీవు దీవించబడలేవు, నిన్ను దేవుడు పట్టుకోలేడు, నిన్ను నాటలేడు. నాటిదానిగా నువ్వు మారాలనంటే లేతగా మారిపో. అయ్యా నన్ను విరువయ్యా, నేను వెళ్ళిపోతాను అనాలి. నన్ను నాటు పైన కిందే ఉంటున్నాను. చూడండి, కిందున్న చెట్లకి నీళ్లు వస్తాయి, కిందున్న చెట్లకి శ్రమలు వస్తాయి, కింద చెట్లకి కష్టాలు వస్తాయి. అది ఆడే ఉంటుంది కాబట్టి. పైన ఉన్నది ఏం చేస్తే శ్రమలు కష్టాలు రావు, దేవుడి దగ్గర ఉంటుంది కాబట్టి అది రోజు రోజు ఏమవుతుంది? కొలిస్తూనే ఉంటుంది. ప్రైజ్ లో దానిలో నుంచి ఏమొస్తున్నాయి అంట? షాకులు వస్తున్నాయి అంట, షాకులు వస్తున్నాయి. దైవజనుడు యేసన్న గారు గురించి చెప్తున్న ఒక మాట ఏంటండి, ఆయన రక్తము పడే వ్యక్తి అంట. రక్తము పడే వ్యక్తి. ఆ ఇంట్లో ఎవరు దేవుడి సంబంధం లేరంట. వాళ్ళు పోతురాజు మనవడు అని చెప్తాడు, మేము రక్తం తాగే వాళ్ళం అంటాడు. ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన లేత మొక్కగా మారితే, ఆ లేత మొక్కలో నుంచి ఎన్ని వచ్చినాయి శాఖలు, ఎన్ని మినిస్ట్రీలు వచ్చినాయి? మీరు బాగానే, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందికి దీవునిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ని ఒక ఊపిన వ్యక్తి ఎవరంటే దైవజనుడు యేసన్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఎందుకంటే ఆయన ఇరిగాడు.
లేత మొక్క అయిపోయాడు. ఇప్పుడు ఓసన్న గోడారాలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి పర్మిషన్ కోసం చాలా మందిని అడగాలి కింద ఉండి. అయితే అప్పుడు ఆయన రూమ్ లోకి రమ్మంటాడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆ మొక్క, ఆ లేత మొక్క. దేవుడు విరిస్తే పైన ఉంటుంది, విరవబడాలి. నువ్వు విరవట్లేదు, ఇంకా విరవబడట్లేదు. విరగాలి. అబ్రాహామును విరిచాడు దేవుడు, ఆశీర్వదించాడు. రా అని విరిస్తే ఎమ్మటే వచ్చాడు. కమిట్మెంట్ జరిగిపోయింది అబ్రహాం దగ్గర, అందుకే వెళ్ళిపోయాడు. ప్రైజ్లో యోసేపుని విరిచాడు దేవుడు, విరిచాడు యోసేపుని, రా బయటికి అన్నాడు, వచ్చేసాడు. విరవబడాలి, నీకు నేను తోడుంటాను అన్నాడు యోసేపుని. ఎంతమందికి యోసేపు ఆ దేశంలో రాజుగా మారాడు? మీరు చెప్పాలి గట్టిగా. ఎంతమందికి రాజు అయ్యాడు యోసేపు? ఆ దేశం అంతటికి రాజు అయిపోయాడు. అతని నీడలో ఎంతమంది బ్రతికారు? తల్లిదండ్రులు బ్రతికారు, అన్నలు బ్రతికారు, దేశం అంతా బ్రతికింది. ఎందుకని? అతను తోడు ఉంటున్న కారణం అతను లేత మొక్క. ఎవరు మొక్క అది? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్లో నువ్వు లేత మొక్కవైతే అసలు నా దేవుడు అంటున్నాడు, నేను నాటాలి అంటున్నాడు. నిన్ను నాటాలి, అసలు నిన్ను నాటాలి. నిన్ను లేత మొక్కగా నాటితే నీలో నుంచి జనాలు బయటకు వస్తారు. అక్కడ పదాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోకి వస్తే కింద వచ్చిన చదవండి అమ్మా. అక్కడ ఏముందో? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోకి వస్తే ప్రార్థన చేసుకున్నాం. అదిగో, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగం అగును. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు ఒంటరైన వాళ్ళు, మీలో ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు, ఈ ఇంట్లో నీ ఒంటరితనమా? ఒంటరి అయిపోయావా? పక్కకి వెళ్ళిపోయావా? నిన్ను దూషిస్తున్నారా? నిన్ను చెడ్డ మాటలు పలుకుతున్నారా? ఒంటరితనమా? అయితే నువ్వు విరగు, లేత మొక్కగా మారిపో. నిన్ను తీసుకెళ్తే 1000 మంది జనం మధ్యలో నువ్వు పైన ఉంటావు. 1000 మంది నీ కోసం కాసుకుంటారు. 1000 మంది ఒంటరి అయిన వారిని 1000 మందిగా. అబ్రహాంకి పని వాళ్ళు ఎంతమంది? 300. ఎంతమంది అబ్రహాం పని వాళ్ళు? 370 సుమారుగా 1000 మంది పైనే ఉన్నారు అబ్రహాం పని వాళ్ళు ఉన్నారు. ఒంటరి వాడే 1000 మందిగా మారాడు. వ్యాపారం, గొర్రెలు, మేకలు, పరిచర్య చాలా చేశాడు. లేతగా నువ్వు ఉంటే 1000 మందిని చుట్టూరు ఉంటారు. నువ్వు ముదిరావనుకో, నీ ఊర్లోనే ఉంటావు, నువ్వు దీవించబడవు. నీ సంఘంలో అయినా సరే, నువ్వు దేవునిలో అయినా సరే, నువ్వు లేత మొక్కగా మారిపోతే ఆశ్రయించబడతావు. అంతడు అంటున్నాడు మాట, 1000 మందిగా నిన్ను మారుస్తాను. ఎన్నిక లేని నీకు ఎన్నిక లే. అసలు దావీదు అంటాడు, నేను ఎన్నిక లేని వాడిని అంటాడు. ఏమంటాడు? ఎన్నిక లేని వాడిని. ఎన్నిక లేడు అంటే, మా ఇంట్లో మేము 8 మంది అయితే, మా గురించి కాదు, దావీదు గురించి, మేము 8 మంది అయితే 7గురే గుర్తు పెట్టుకుంటారు, నన్ను ఎవరు గుర్తు పెట్టుకోరు. దావీదుకు దేవుడు చెప్పాడు, దావీదా నీకు నేను తోడుగా ఉన్నానయ్యా, ఇగో రా అంటే దేవుడితో నడుస్తూ ఉన్నాడు. లేత మొక్కగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, 7గురిని దేవుడు పక్కన పెట్టాడు, 8వ వాడిని లేత మొక్కని దేశానికి రాజును చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన నాటిన మొక్కలు అలా అవుతాయి. హలో, ఆయన నాటిన మొక్కలు అలా అయిపోతారు. నువ్వు ఆయన చేతుల్లో నాటుబడు. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నాటబడాలి. 92వ కీర్తనలో చదవండి, ఎక్కడ నాటబడాలి? నాటే విధానం చూద్దాం. 92వ కీర్తన అందరా. అదిగో, దేవుని మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది వర్ధిల్లట్లేదు నేను చెప్తున్నాను. మీలో కొంతమంది వర్ధిల్లట్లా. నా మాట మీకు గుచ్చుకోవచ్చేమో, గుచ్చుకుంటే నేనేం చేయలేను. నువ్వు వర్ధిల్లాలని నేను చెప్తున్నా. చెప్పనా వద్దా అమ్మా? చెప్పనా వద్దా? స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, డబ్బు లేదు, ఇంట్లో బియ్యం తెచ్చుకోవట్లేదు, బియ్యం లేవు,
చీటీలు కట్టలేకపోతున్నారు, డబ్బులు లేవు, బట్టలు వేసుకోలేకపోతున్నారు, బట్టలు లేవు. ఎందుకయ్యా అంటే శనివారాలు రారు వీళ్ళు, అంటే మందిరంలో నాటపడేవాళ్ళు కాదు వీళ్ళు. ఆదివారాలు రారు, ఆదివారమే మాకు పని, రారు వీళ్ళు. ఎప్పుడు వస్తారయ్యా అంటే పల్లా రోజునే వస్తాయి ఈ మొక్కలు, ఈ మొక్కలు, ఈ మొక్కలు. ఎందుకంటే అది రొట్టె విరుస్తాం కాబట్టి దాని కొరకే. నీ ఇంట్లో పేదరికం పోవాలి, నీ వస్త్రధారణ మారాలి, నీ నడిపింపు మారిపోవాలి, నువ్వు అభివృద్ధి అవ్వాలంటే నువ్వేమవ్వాలి? లేత మొక్క ఎరగాలి. ఎరవబడితే వర్ధిల్లుతావు. వాడు చెప్తున్న చెల్లి చదివిన మాట అదే, మందిరములో నాటబడిన వాళ్ళైతే వర్ధిల్లుతారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ నా బాధ ఏంటంటే మీరు నాటబడేది ఇళ్లలో, కొంపలలో, రోడ్ల మీద కాదమ్మా. అక్కడక్కడ నాటబడిన చెట్లు ఏ బాగుపడలా, మందిరంలో నాటబడిన వాళ్ళే వర్ధిల్లుతారు. అవునా కదా? ఎక్కడ నాటబడాలి? చెప్పుడు మాటల దగ్గర నాటబడి చెట్టు అయితేనేమో అది అందరు ఊపి చెట్టు, అది ప్రయోజనం లేదు. రాజకీయం మీద ఉన్న మొక్కలు, అది రాజకీయం ఉన్నంత వరకే నడుచుద్ది, ఆ తర్వాత రాజకీయం పోతే అది పోయింది. అది నాటబడితే అక్కడ పని లేదు. కొంతమంది కులం మీద నాటబోటు ఆడుకుంటారు, కులమే కావాలి, అదే కావాలి. అక్కడ ఉంటే కులం కూడి పెట్టదు, మొత్తం మార్గం చూపదు, సామెత కూడా ఉంది. అది అక్కడే ఉంటుంది, అది ఆడే. ఎక్కడ నాటబడాలి? మందిరంలోకి రావాలి. నీ మొక్కను తీసుకుని వెళ్ళి, లేత మొక్కను తీసుకుని వెళ్ళి ఇక్కడ నాటితే పర్వతములు పైకి వెళ్ళిపోతావు, పర్వతములు పైకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు పై నుండి కిందకు చూస్తావా, కింద నుండి పైకి చూస్తావా? బాయ్ చెప్పాలి. అయ్యో హలో, కింద నుండి పైకి చూస్తావా, పై నుండి కిందకు చూస్తావా? ఇప్పుడు నీ చెయ్యి పైన ఉందా, కింద ఉందా? నీ చెయ్యి ఎలా ఉంది? నీ చెయ్యి ఎలా ఉంది? పైన ఉందా, కింద ఉందా? ఏనుంది అంటే నీవు చెప్తున్నాను, మందిరములో ఉంటే సమృద్ధి ఇట్టిస్తావు, మందిరములో రాకపోతే ఇలా ఉంటుంది నీ చెయ్యి. దేవుడు ఏమంటున్నాడంటే బాగా గమనించండి, నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, నువ్వు పైనే ఉండు, కింద ఎందుకున్నావు? పైవాడివి, కిందవాడివి కాదు. అంటే ఆయన టైప్, ఆయన వేవ్స్ మీరు గమనించగలిగితే పై చూపే ఉంది ఆయనకి, కింద చూపు లేదు. నువ్వేమంటావు? నా కులము నాకు కావాలి అంటావు, నువ్వు అంటావు. నేను చెప్తున్నాను, ఈ బోధ అంతా కూడా ఆత్మ చేత నడిపించబడి బోధ. ఈ శ్వాస అంతా మేము బ్రతుకుతున్నాం. మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మేము చేజాపిన వాళ్ళు ఎవరు లేము, మేము చేజాపులా. నాకున్న కష్టాలకి మీకు ఎవరికి ఎప్పుడైనా చెప్పాను నా కష్టాలు, నా బాధలు. ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, అమ్మకి టైఫాయిడ్ జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోయి బ్లడ్ టెస్ట్ 1200 అయింది, బ్లడ్ టెస్ట్కి 1200 అయింది. ఆయన మొత్తం చేశాడు, సార్ ఈ టైఫాయిడ్ జబ్బు ఉన్నవాడు ఇంతవరకు తిరిగిన వాళ్ళు ఎవరు కూడా చూడలేదు సార్, మీరు అర్జెంట్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, అమ్మని ట్రీట్మెంట్ చేయించండి, ఒక 4 రోజులు, వారం రోజులు సిలిండర్లు పెట్టాలంటే అమ్మ అంటుంది నాకేమొద్దు మెడిసిన్స్ ఇవ్వండి అంది. 3 ఇంజక్షన్లు చేయిస్తున్నాం, ప్రార్థన చేసాం. ఆయన అంటున్నాడు రోడ్డు మీద, ఆ మెడికల్ షాప్ అయినా హాస్పిటల్ కూడా పోవాలా, మెడికల్ షాప్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది అమ్మకి. నేను తీసుకెళ్తున్నాను, ఒక ఇంజక్షన్ చేపిస్తున్నాను, తీసుకుని వస్తున్నాను. 3 ఇంజక్షన్లు. ఆయన ఏమన్నా వచ్చే సాక్ష్యం తెలుసా? ఈ విధంగా నేను ఇదే సార్ ఫస్ట్ చూడటము, ఇదే నేను ఫస్ట్ చూడటము. విశ్వాసంతో బ్రతుకుతున్నాం. చెయ్యి పైనే ఉంది, కిందకి రాలా, కిందకి రాదు. నాటబడిలోనే ఆయన చేతుల్లో మనం ఉంటే, ఆయన చేతి ఈ మందిరం అయితే, ఈ మందిరంలో ఎవరైతే చేతిలో ఉంటారో పర్వతంలోకి వెళ్ళి పర్వతం పైనే ఉంటావు. నువ్వు అందరిని ఇట్లా చూస్తావు, కానీ నిన్ను అందరు ఇలా చూడాలి, కానీ నువ్వు అందరిని ఇలా చూస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసు? పెట్టడం చెప్పనా, శనివారాలు వదిలేసి ఆదివారం వదిలేసి ఇప్పుడు పెట్టడం తెలుసా? నువ్వు ఇక్కడ చూస్తున్నావు, అందరికి నువ్వు ఇలా ఎందుకు చూస్తున్నావు? నీ భర్త ఎందుకు ఇలా చూస్తున్నాడు? నీ పిల్లలు ఎందుకు చూస్తున్నారు? సహాయం కొండల వైపు చూస్తున్నావు. ఎందుకు? కారణం ఏంటంటే నువ్వు పర్వతముల పైకి వెళ్ళలేదు, మందిరంలో నమ్మకం లే. అందుకే నీ బిజినెస్ డల్ అయిపోయింది, నీ ఆహారం డల్ అయిపోయింది, నీ ఆరోగ్యం డల్ అయిపోయింది, నీ పరిస్థితులు డల్ అయిపోయింది. ఒకవేళ మేము గద్యం చెప్పామనుకో, పాస్టర్ గారికి పని లేదులే, ఆదివారమే రా, శనివారం రా అంటాడు. మళ్ళీ నాకు కొత్త సబ్జెక్ట్ నా మీద. అవునా కదా? నేను ఎరగటానికి కాదమ్మా, మీరు పైన ఉంటారని మా బోధ. స్తోత్రం చెప్పండి.
నువ్వు ఎక్కడ ఉండాలి? పక్కలు చేపట్టుకుని చెప్పండి, నువ్వు పైనే ఉండాలి అని చెప్పండి. నువ్వు పైనే ఉండాలి. 2 స్టైల్ బిల్డింగ్ మీద గురించి చెప్పట్లా. పైన అంటే ఆత్మీయతలో పైనే ఉండాలి, డబ్బులు ఇచ్చేటట్టుగానే ఉండాలి, అందరికి పెట్టేటట్టుగానే ఉండాలి, సహాయం చేసేట్టుగానే ఉండాలి. నువ్వు పైనే, పైవాడివే, కిందవాడివి కాదు. ఎందుకు కిందవాడిగా ఉంటావు? ఎందుకు ఇక్కడిక్కడే ఆలోచిస్తున్నావు? ఇక్కడిక్కడే ఆలోచన పెట్టుకున్నావు? పైవాడివి కావా? నేను చెప్తున్నాను తమ్ముడు, అక్క, నేను చెప్తున్నాను, ప్రభు నాతో చెప్తున్నాడు, నువ్వు పైన ఉండబోతున్నా. చపలు గట్టిగా ప్రభుని కనపరచండి. ఆమేన్. నువ్వు పైనే, 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 కింద కాదు. నీకు ఎలాంటి దానివో తెలుసా? నీకు రండి కావాలంటే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ 14వ అధ్యాయం. హోలీ స్పిరిట్ 14. అదిగో చెట్టునకు మంచు ఉండినట్లు, అదిగో చెట్టుకు మంచు ఉంటే ఏమైంది అమ్మా? చెట్టుకు మంచు ఉంటే ఏమైంది? హోషేయ గ్రంథం 14:5 చూసారా? చెట్టునకు మంచు ఉన్నట్లు, తామర పుష్పము పెరుగున్నట్లు. తామర పువ్వు మట్టి అంటదు, మా ఇంటున్నారా? తామర పువ్వు ఏమంటదు? బురద అంటదు. అది ఉండేది ఎక్కడ? ఈ లోకం దేనితో సమానం? బురదే. లోకం ఏంటి చెప్పు అమ్మా? లోకం ఏంటిది చెప్పు? బురదే. బురదలో నువ్వు తామర పుష్పం లాంటి దానివి, తామర పువ్వు లాంటి దానివి. నీకు బురద అంట నీడు. ఆ బురదలో కూడా నువ్వు ఎక్కడున్నావు? పైనే. అవునా? హలో, మీకు అర్థమవుతున్నా వాక్యం? బురదలో కూడా ఎక్కడ ఉన్నావు అక్క? పైనే. లోకంలో కూడా పైనే ఉన్నావు. నువ్వు పైదానివి, నువ్వు కిందాని కాదు. అందుకు చెప్తున్నా, తామర పువ్వు పుష్పము ఎదుగున్నట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేలు తన్నున్నట్లు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు, చదువునైనా, ఒలివ చెట్టుకున్న సౌందర్యము అతనికి కలుగును. ఒలివ చెట్టుకి ఏముందంట అమ్మా? నాకు ఒలివ చెట్టుకి ఏముంది? సౌందర్యం అంటే ఏంటి? అందం. సౌందర్యం అంటే అర్థం ఏంటి? సౌందర్యం అంటే అర్థం ఏంటి? లిప్టిక్లా, ఫెయిర్ అండ్ లవ్లీలా, క్రీములా, ఏమో క్రీములా. ఈ మధ్యన చాలా మంది ఏం చేస్తారు, చర్చికి పోయేటోళ్ళు చెప్పనా, ఏమనుకోవాకండి, ఏమనుకోవాకండి, బోధ ఏం బోధో నాకు తెలియట్లేదు. మరి అది ఎక్కడి నుంచుకొని వచ్చారు ఈ పాస్టర్ల బోధ నాకు అర్థం కావట్లా. లిప్టిక్ పెట్టిన అమ్మాయిని కానీ, జీన్స్ ప్యాంట్ వేసే అమ్మాయిని కానీ మొదలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. అలాంటి వాళ్ళు మన మందిరంలో ఒక్కళ్ళు కూడా లేరు. చప్పట్లు గట్టిగా. ఒక్కళ్ళు లేరు. సంసారాలు చక్కగా చేసుకుంటూ, అప్పుడప్పుడు శనివారాలు మానేసిన మందిరాన్ని చక్కగా వస్తూ దీవించబడే బిడ్డలు మీరందరూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. సౌందర్యం అంటే ఏంటయ్యా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. ఏ సౌందర్యం అది? బాహ్య సౌందర్యం గురించి. లెబనోను ఇది ఒలివ సౌందర్యం అన్నాడు. ఇక్కడ ఒలివ సౌందర్యం అంటే అర్థం ఏంటంటే, సౌందర్యము, సౌందర్యం అంటే ఫెయిర్ అండ్ లవ్లీలో, స్కిన్ లైట్ లో, ఐబ్రోస్, మంచి డ్రెస్ మెయింటైన్ కాదు సౌందర్యం. ఇది కొందరు ఆశపడతారు ఆడవాళ్ళు ఎక్కువగా. ఈ మధ్యన పురుషుల్లో కూడా ఉంది చాలా మంది ఆశ, 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 ఆశ. అందం మీద ఆశ ఉంటే నువ్వు దేవుడికి పనికి రావు అని అర్థం. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఒకసారి నేను క్రాపు చేయించుకోవడానికి వెళ్ళా. అయ్యా క్రాపు చెయ్యి అన్నా. నీకు అందం మీద మనసు ఉంది పాస్టర్ అన్నాడు ఆయన. నాకు అందం మీద మనసు ఏంది? ఒరే నాయన, ఈ ఎంటుకులు చెవులకు పోతున్నాయి రయ్యా, కత్తిరిరయ్యా అన్నా. ఆయన నీకు అందం మీద ఆశ ఉంది అంటుండే. అంటే నాకు అర్థం కాల. అతని ఆలోచన ఏంటంటే, బయట ప్రపంచంలో చూసేవాడు ఆలోచన ఏంటంటే, అందం మీద మనసు కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలు కారు. ఇప్పుడు అందంగా టాయిలెట్ అవ్వాలి. కొంతమంది చర్చిలకు ఎలా వస్తారు తెలుసా? వాళ్ళు ఎలా ఎలా చెప్తే బాగానేమనుకోద్దు, ఏమనుకోద్దు. చర్చికి ఎలా వస్తారంటే మంచిగా తయారవుతారు, మంచిగా తయారవుతారు. బంగారము పెట్టుకుని,
విలువైన వస్త్రాలు వేసుకుని చర్చిలో అందరికంటే పొజిషన్లో నేను కూర్చొని ఈ చీర నలుగుద్దేమో, బాగా ఏమని చీర నలుగుద్దేమో, ప్యాంటు మట్టి పడుతుందేమో. నేను ప్రేయర్కి వెళ్ళా కదా, నేను చోటకి వెళ్తే ఒక ఆయన అందరి మధ్య నుంచి బయటికి లేచి పక్కన కూర్చుంటున్నారు. వాళ్ళు పక్కన కూర్చుంటున్నారు. వాళ్ళని నలుగుతామేమో, చప్పట్లు కొడితే షర్టు ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఇస్త్రీ మాట నలుగుతని చెప్పి ఇలా కొడుతున్నారు. వీళ్ళు దేవుడి బిడ్డలు గారు. అసలు సౌందర్యాన్ని, డ్రెస్ మెయింటైనింగ్ ని మీలో ఉన్నారు అలాంటి ఏమన్నా? ఇంకా డ్రెస్ మెయింటైన్ చేసేది, సౌందర్యం మీద మనసు పెట్టేది, చప్పట్లు కొడితే చేతులు నిప్పులు పడతాయేమనుకునే వాళ్ళు, నోరు తెరిస్తే నోరుని పుట్టుద్దేమనుకునే వాళ్ళు. మనం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ రోజు మారు మనసు వచ్చును గాక. ఆమేన్. నేను చూశాను ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో అక్కలను చూస్తే నాకు మైండ్ పోయింది. వాళ్ళ మొక్కలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఫేస్ లో క్రీములు రాసుకునే మొక్కలు కాదయ్యి, సబ్బుతో కడుక్కున్న మొక్కలే, కానీ ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం దేవుని వద్ద నుండి వచ్చి వాళ్ళ మీద పడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అది ఒలీవ యొక్క సౌందర్యం అన్నాడు దేవుడు. ఏ సౌందర్యం? ఒలీవ యొక్క సౌందర్యం నీకుండును గాక. పౌలు అంటాడు, మా పరిమళ వాసన వెదజల్లుచున్నది అన్నాడు. పౌలు గారికి ఏముందంటే పరిమళ, మే సువార్త వెదజల్లుతూ ఉన్నదంటే పరిమళ వాసన వెదజల్లుతూ ఉన్నది. మేము ఎక్కడ నిలబడినా వాసన వస్తుంది. ఏ వాసన? మల్లెపూల వాసన, సెంటు వాసన, సంకల కొట్టే సెంటు వాసన కాదు, పరిమళ వాసన. వాసన వాసన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు వాసనగా మారిపోవాలి. ఏ వాసన? పరిమళ వాసన వేరు, గబ్బు వాసన వేరు. గబ్బు వాసన అంటే నీ లైఫ్, అది నీ ఇంట్లో పనికిరాని మా జీవితం ఉంటే అందరు చెప్పుకుంటారు అది గబ్బుది, అది గబ్బుది, వాళ్ళ కుటుంబం గబ్బు, వాళ్ళ బ్రతుకు గబ్బు అని వాసన వస్తుంది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చేసావు, మందిరంలో ఎదుగుతున్నావు అనుకో, పరిమళ వాసనగా మారిపోతావు. పరిమళ వాసనగా మారిపోతావు. ఇప్పుడు అందరి దగ్గరకు వచ్చి అంటున్నారు, అక్క నువ్వు ప్రేయర్ చేయక్క, ప్రేయర్ చేయి. నువ్వు ఎక్కడ నిలబడినా నీ పరిమళం బయటకు వస్తూనే ఉంటది, సుగంధ పరిమళం అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకుంటున్న పరిమళమైన సువాసన, సౌందర్యాలు నీలో నా దేవుడు చూచును గాక. చప్పట్లు కొట్టి కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు బల్లారాధన కదా, ఏమి ఒక 500 పెడితే తెల్లచీర దొరకదు. అయ్యా మరి అమ్మ కొని ఇవ్వచ్చు కదా అంటారేమో. మాకు తెల్లచీర దొరక్క వేసుకో, ఆర్డర్ పెట్టినా ఉళ్ళు కనపడి తెల్లచీరలు కనపడతాయి అని చెప్పి ముద్దన్ను. మాకు తెల్లచీర కొంచెం గుడ్డ మందంగా ఉండేది మాకి అని అడిగితే మాకు దొరక్క, నేను తెప్పిస్తా అమ్మకి. కానీ నేనేమంటాను తెలుసా, అబ్బాయిలు వింటున్నారా, అయ్యా వింటున్నారా, తెల్ల చీర కడితే ఎంత చక్కగా ఉంటావు. పరిమళ వాసన రాదా నీలోనండి? పరిమళగా మీరు మందిరం నుంచి బయటికి వెళ్తా ఉంటే మీ పరిమళం చూసిన వాళ్ళందరూ ఓ పరిశుద్ధులుగా ఉండాలరా అని ఒక మనసు ఎదుటి వారికి కలగదా? నీ డ్రెస్ ఇంకా మారలేదే, ఇంకా నీ చూపు మారలేదే, ఇంకా నీ నడక మారలేదే, నీ తలంపులు ఇంకా మారలేదే. సౌందర్యం రావాలని ప్రభు కోరుకున్నాడు. అది ఏ సౌందర్యం తెలుసా? ఒలీవ సౌందర్యం. ఆ ఒలీవ ఎవరంటే నా యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒలీవ సౌందర్యం నీకుండాలి. ఈరోజు నీవు బురదలో తామర పువ్వు లాగా ఎదగాలి. తర్వాత చదువు నాయన ఏముందో, తర్వాత చదువు నాయన. లెబనోనుకున్నంత సువాసన కాదు నాన్న, ఒలీవ చెట్టు కలిగిన సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని నీడ యందు నివసించేవారు మరలి ఒత్తురు. చప్పట్లు కొట్టడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు సువాసనగా మారిపోదువు గాక. ఎందుకు? ఇది దైవ క్రమం. శనివారం వచ్చినా ఆదివారం వచ్చినా మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఎవరు ఎలా ఉండాలి? మీ మాటలు ఎలా ఉండాలి? డబుల్ మాటలు ఉండాలా?
సరసక్తులుగా ఉండాలా, ఓవర్ మాటలుగా ఉండాలా, క్రీములు రాసుకోవాలా, లిప్టిక్లు రాసుకోవాలా, ఐబ్రోలు చేయించుకోవాలా, లోకమంతా వెళ్ళిపోవాలి, కాల్చబడాలి. ఏమవ్వాలి? కాల్చబడాలి, కాల్చబడాలి, కాల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా అంటాను చెప్పునా, షర్టుకి షర్ట్ ఏదేస్తే ప్యాంటు దానికి ఆపోజిట్ వేస్తా, మ్యాచింగ్ ఉండాలి. దానికి ఈ రెండింటికి మ్యాచ్ ఉండాలి. నేను పెట్టే వాచ్ కూడా ఉండాలి, మ్యాచింగ్ ఉండాలి. మ్యాచింగ్ లేనిదే నేను డ్రెస్ వేసుకోను. ఇప్పుడు నేను మ్యాచింగ్లో ఉన్నానా? మ్యాచింగ్లో ఉన్నానా? పైనుంచి కిందకి ఎట్టున్నాను? తెల్లదొర లాగున్నా, నలుపు ముఖం అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నా మ్యాచింగ్ ఉండేవాడిని, మ్యాచింగ్ చూసేవాడిని. ఇప్పుడు మ్యాచింగ్ లేవు నాకు. మీలో ఇంకొంతమంది మ్యాచింగ్లు ఉంటాయి. ఈ డ్రెస్కి ఈ బంగారం పెట్టదే మ్యాచింగు. మన మందిరాల్లో పనికిరావు ఇవన్నీ, బయట చెయ్యండి ఏదైనా చేస్తే. నేను చెప్తున్నాను, ఈడంతా సావాలి, ఈడంతా కడగబడాలి, ఈడంతా పరిశుద్ధత, ఈడంతా ఆత్మాభిషేకం. మీరు చూసిన వాళ్ళు కొత్త రావాలి అంటే నువ్వు మారిపోవాలంతే, నువ్వు మారిపోవాలంతే. నీవు అభిషేకం ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ అనేకులకు సువాసన రావాలంతే. దేవుడు అంటున్నాడు ఈరోజు నాతో, నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను తీసుకెళ్ళి నాడతాను. లేత మొక్క, ఓ లేత మొక్క, ఓ పిచ్చి మొక్క, ఓ పనికిరని మొక్క, నిన్ను నాడతానే, నేను నాడతాను, నేను నాడతాను. అందరికంటే పైన ఉంటావు చూడని చెప్పి దాన్ని నాటాడు దేవుడు. అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారింది. ఆదికాండం 49:22 వచనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 49:22 వచనం. యేసేపు పల్లెంచెటి కొమ్మ, చాలు వద్దు, పల్లెంచెటి పక్కలు చేపట్టుకొని చెప్పు, మనం పల్లించాలి. ఈ రోజు నుంచి మనము యేసేపు లాగా, ఒలీవ లాగా, తామరపు లాగా, లెబోనోను లాగా, దేవదారు లాగా, ఇవన్నీ మనలో ఉండాలి, మనలో ఉండాలి, మనలో ఉండాలి. మన ఇంట్లో మనం అలాగే ఉండాలి. మనలో నుండి 1000 మంది బయటికి రాబోతున్నారు. ఆత్మ నాకు చూపిస్తున్నాడు దేవుడు, చూపిస్తున్నాడు దేవుడు. దిక్కులేని దానివి కాదు నీవు, విడవబడిన దానివి కాదు నీవు. దేవుడు చేతులకి రా, అనేకులకు ఆశీర్వాదమే. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. టైం ఎంత అయింది? 10 నిమిషం, పావు తక్కువ 1 గంట అవుతుంది. బల్లలోకి చేయి వేద్దాం. ఈరోజు నేను వెళ్ళి ఆ ఏసీ గదుల్లో చూస్తే, ఆ మినిస్టర్లు చూస్తే